మిస్టర్ సాంగ్, నువ్వు చెప్పినట్టు నువ్వు నీ సొంత గ్లిడ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కదా. గ్లిడ్ మాస్టర్ లైసెన్స్ సర్టిఫైడ్ యాస్ ర్యాంకర్స్కి అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సిందల్లా మాకొక కాల్ చేస్తే చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం. ఓ అలానా? దీని గురించి ఆలోచించాలి. నేను ఎస్ ర్యాంకర్గా ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలి. అది సరే, కానీ నువ్వేమైనా మానా ట్రాప్ లాంటిది జేజు ఐలాండ్లో పెట్టావా? ఏంటి? మేము కొంతమంది క్రూని పంపించాం ఆ ఐలాండ్లో యాంట్స్ ని క్లీన్ చేయడానికి, అలానే ఎసెన్స్ స్టోన్స్ కలెక్ట్ చేయడానికి. వాళ్ళందరూ కూడా స్ప్రో తప్పిపడి ఉన్నారు. అందులో చాలా మంది ఏఎన్బి ర్యాంకర్స్ ఇంకా నైట్ క్లీన్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో నువ్వు అలాంటి మానా ట్రాప్ లాంటిది ఏమైనా పెట్టి మర్చిపోయావేమో అని అడుగుతున్నా. లేదు, నాకు తెలిసి నేను అలాంటిదేమీ సెటప్ చేయలేదు. ఓ అలానా? అయితే ఆ ప్లేస్లో ఉన్న మెంబర్స్ అందరూ ఏమంటున్నారు? వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం గుర్తులేదు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇదేమైనా మానతో సంబంధం కలిగి ఉన్నదో లేదో కూడా మాకు సరిగ్గా తెలీదు. ఒకవేళ చీమలు నేను కనిపెట్టలేని ట్రాప్ ఏమైనా సెట్ చేశాయా? సార్, నేను ఇంతకు ముందు మీ ఆఫీస్కి వచ్చాను. మిమ్మల్ని చేరుకోవడం చాలా కష్టం. నన్ను క్షమించండి ఇలా పబ్లిక్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు. ఇతను నా ఆఫీస్కి వెళ్ళాడా? ఓ, నాకిప్పుడే అంత గుర్తొస్తుంది. అయితే చిన్హో మాట్లాడింది ఇతని గురించేనా? నీకు నేను ఎలా హెల్ప్ చేయగలను? మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఇన్ఫర్మేషనా? అవును, ఈ ఇన్ఫర్మేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రపంచంలో ఏ ఏజెన్సీ కూడా మీకు చెప్పలేనంత, ఒక్క FBH తప్ప. అయితే అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాతో ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నారు? మేము కొంతమంది సర్టెన్ పర్సన్స్తో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే మేము వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పొందుతాం. నిజానికి నేను మిమ్మల్ని స్వయంగా కలవాలనుకున్నా, కానీ జేజూలో మీ పర్ఫార్మెన్స్ చూశాక మా టాప్ బ్రాస్ మిమ్మల్ని కలవాలనుకున్నారు. సో అందుకే మా FBH డిప్యూటీ డైరెక్టర్ మిమ్మల్ని రియల్గా కలవాలనుకున్నారు. అది నిజానికి చాలా ప్రత్యేకమైనది. ఇంకా రిమైనింగ్ మ్యాటర్ అంతా మా డిప్యూటీ డైరెక్టర్ మీకు స్వయంగా చెప్తారు. మీకు దగ్గరలోనే వెహికల్ ఉంది, మీరు అతని కలవాలనుకుంటే. ఇన్ఫర్మేషనా? నాకు సరిగా తెలియడం లేదు మీ ఇన్ఫర్మేషన్ ఎంత నమ్మశక్యమైనదో అని. నేను కొంచెం ఆలోచించాలి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేనెలా మర్చిపోగలను? నేనెవరినైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా ఏస్ని నా స్లీవ్ పై దాచుకోలేను కదా. ఒక మేల్కొన్న వ్యక్తి మరొక మేల్కొన్న వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను ఇంక్రీజ్ చేయగల వ్యక్తి. మనం వచ్చేసాం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు మైకేల్ కార్నర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ FDH. నేను సంగ్ చిన్వో. తిన్నగా పాయింట్కి వస్తాను మిస్టర్ సంగ్. US సిటిజన్షిప్ రావటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. సాధారణంగా 1 లేదా 2 ఏళ్ళు పడుతుంది ఈ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రావటానికి, కానీ మేము తలుచుకుంటే ప్రత్యేకంగా మీకు 1 సెకండ్లో వస్తుంది US సిటిజన్షిప్. నేనిక్కడ ఉన్నది ఒకే ఒక్క రీజన్ వల్ల. అది ఏజెంట్ వైట్ నాకు చెప్పాడు మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉందని. అందుకే ఇక్కడ ఉన్నా. అప్గ్రేడరా? ఒక మేల్కొన్న వ్యక్తి శక్తి సామర్థ్యాలు మరొక మేల్కొన్న వ్యక్తి ఇంక్రీజ్ చేయగలడా? నిజానికి అప్గ్రేడర్ ఇక్కడే ఉంది. మేడం స్లీనర్, లోపలికి రండి. ప్రపంచంలో హంటర్ శక్తులను మెరుగుపరిచి వాటి పరిమితులను దాటి తీసుకెళ్లగల ఏకైక వ్యక్తి మేడం స్లీనర్. తను నిజంగా ఒక డిఫరెంట్ వైబ్నిస్తుంది మిగతా అవేకెండ్ టాలెంట్స్ కంటే. మేడం స్లీనర్, మీ శక్తులను హంటర్ సంఘ్కు వివరించగలరా? నాకు తెలుసు నువ్వు ఎన్నో డౌట్స్తో ఉన్నావని. ఏదేమైనా నువ్వు ఒక్కసారి దీన్ని రుచి చూసావంటే నువ్వు నా దగ్గరకు తిరిగి వస్తూనే ఉంటావు. ఇది నేను చేయగలను. నీకిది తప్పనిసరిగా తెలియాలి. ప్రతి హంటర్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎవరూ కూడా ఆ లిమిట్ ని దాటి వెళ్ళలేరు. అది నీ రీజనరేషన్ కి సేవ్ చేయి, అప్పుడు నీ ర్యాంక్ ఎప్పటికీ నిలిచిపోతుంది. నిజానికి ఇది తెలుసుకోవడానికి హంటరే అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే నువ్వు చెప్పేది? అది నిజమే. నాకు నీ ఎబిలిటీని ఇంక్రీజ్ చేసేంత పవర్ నా దగ్గరుంది. నేను ఈ ప్రాసెస్ ని 3 స్టెప్స్ చేశాను. కొందరు దీన్ని బలవంతపు రీజనరేషన్ అని అంటారు. ఇది మీ ఫుల్ స్ట్రెంగ్త్ ని బయటకు తీసుకురావడం. ఏదేమైనా ఇది నేను చేయగలను. అందుకనే తను మాతో ఉంది. మేము తనకి తగినంత డబ్బు ఇంకా రక్షణ ఇస్తున్నాం. ఇంకా నేను అలాంటి క్యాండిడేట్స్ లో ఉన్నానా? ఇది నిజమైతే అది చాలా అద్భుతం.
ఇంకా ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? అది ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయితే ఆ స్ట్రెంగ్త్ 20% ఇంక్రీజ్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. లేదా ఇంకా ఎక్కువ స్ట్రెంగ్తే రావచ్చు, మోర్ దాన్ 30% కూడా. 20%, 30%? ఇది నమ్మశక్యంగా లేదు. ఈ డిసిషన్ పై నేషనల్ అప్రోర్ ఉన్నప్పటికీ వాంగ్ డోంగ్షు అమెరికన్గా మారడంలో ఆశ్చర్యం లేదు. నా ఉద్దేశం, ఎవరు ఈ టెంప్టేషన్ ఆపగలరు? ఏ హంటర్ అయినా ఈ ఒకేషన్లో దూకుతారు. లేదా ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ రావచ్చు. మేడం స్లీనర్ యొక్క సామర్థ్యాలను మేము మీకు బహుమతిగా ఇస్తున్నాము మిస్టర్ సంగ్. గిఫ్టా? ఇది నాకు బహుమతి కంటే ఒక డీల్ లాగా అనిపిస్తుంది. నీకు మేము చెప్పినట్టు ఇది నీకు ఒక గిఫ్ట్. అది మీకు ఇష్టం ఉంటేనే. అంటే ఇక్కడ మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రతి ఒక్కరూ ఇది టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా? తను ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నా కళ్ళల్లోకి లోతుగా చూడు. అలానే ఇంకా మన ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? ఎస్, మీ మధ్యని పట్టుకున్నాం. ఈ మనిషి జేజు రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. అలానే నేషనల్ లెవెల్ హంటర్ కంటెండర్ గా ఉన్నాడు. ఎవరైతే కోటో రిజ్వి కూడా ఫెయిల్ అయ్యాడో. అసలేంటిదంతా? ఇది చాలా విచిత్రంగా ఉంది. రే, అసలు వేం చేసావురా చెత్తనా కొడక? హే, మీరు మీ గన్స్ దించండి. మీకేమైనా పిచ్చా? అసలు అతనెవరో మీకు తెలుసా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అంతా బానే ఉందా? అసలు మీకేమైంది మేడం? మీకు బాగా చెమటలు పట్టాయి. మీరు బానే ఉన్నారా? చూస్తుంటే మేడంకి ఈరోజు బాలేదనిపిస్తుంది. మీరింకెప్పుడైనా వస్తారా? మేడం, హంటర్ సాంగ్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అసలు మీకేమైంది మేడం? అతను ఒక రాజు. అది మన ఊహకి కూడా అర్థం కాని శక్తి. అంటే మీ ఉద్దేశం తను నేషనల్ లెవెల్ హంటర్స్ కి సమానంగా ఉన్నాడా? దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. అతను ఒక రాజు, కానీ అతను అందరిలాంటి రాజు కాదు. తను భిన్నంగా ఉంటాడు. నేను తన మనసులోకి చూసినప్పుడు అతను తిరిగి నా వైపు చూశాడు. అది అతను కాదు, కానీ అతని లోపల శాశ్వతమైన చీకటి ఉంది. అది నన్నే చూస్తున్నట్టు ఉంది. తనకి లిమిట్ అనేదే లేదు.